మా ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళు వస్తారు. పాపం వాళ్ళకి బట్టలు ఇస్తాం కదా. ఒకరోజు ఆ బట్టలు తీసుకెళ్ళి ఆమె కొడుకు ఒంటి మీద నేను వేసుకునే వస్త్రం కనపడింది. లాగులు వేసుకునేవాళ్ళు నేను చిన్నప్పుడు. నా లాగు వాడి ఒంటి మీద కనపడింది మా అమ్మకి. నేను కూడా నా చిన్నోడిని చూస్తున్నా. వాడిని గద్దించి రోడ్డు మీదే, వాడు చిన్నోళ్ళే, నేను కూడా చిన్నోడిని, పిల్లలు ఇంకా పొట్టుపట్టు పిల్లలు, నిక్కరిప్పించింది వాడి చేత. బాబు వాడు మొండిమల్ల పరిగెత్తాడు ఇంటికి. నాకు ఆ చిన్న హృదయంలోనే భలే కోపం వచ్చింది మా అమ్మ మీద. ఏంటి అంటే నన్ను దండిద్దాం, ఎందుకు వచ్చిన గొడవ. నీకు తెలుసా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వస్త్రహీనతను అనుభవించాం. కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత చివరికి ఏ గతి పట్టిందంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తొడుక్కునే కర్మ పట్టింది. కొన్నిసార్లు మనం మూర్ఖంగా చేస్తాం, ఏముందిలే అనుకుంటాం, పడుతుంది, అది ఖచ్చితంగా కొట్టింది. గుండెల్లో భయం ఉండొద్దు, పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా.